కేబినెట్ నిర్ణయాల్ని మంత్రి పొంగులేటి వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. విలీనం చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానమైన అంశం పాలమూరు రంగారెడ్డి. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్బులుగా ఒకటిగా తెలంగాణ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి దానికి సంబంధించి 2026 to 30 సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గతంలో దావూస్ వెళ్ళినప్పుడు ఈ పాలసీని దావూస్ లో లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈ రోజు కేబినెట్ లో ఆ పాలసీకి సంబంధించిన దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. దీనివల్ల ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా $25 బిలియన్ పెట్టుబడి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పెట్టుబడిగా తెలంగాణకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే రకంగా దీంతో పాటు గతంలో ఎక్కువ ఈ ఇండస్ట్రీస్ ని ప్రొడక్షన్కి వెళ్ళే మన కాన్సన్ట్రేషన్ ఉండేది. దాంతో పాటు ఇక్కడ ఈనాడు R&D కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీని తుది మెరుగులు దిద్ది దాన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అది కాకుండా గత ప్రభుత్వం 2017 జనవరి 2వ తారీఖు నాడు 2017 జనవరి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైపార్టీ మెమోరాండం ఒకటి చేసుకోవటం జరిగింది. 2017 జనవరి 2 ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయటం జరిగింది. ఇదే అంశాన్ని